రామచంద్రాపురం పట్టణంలో పేరుకి 1వ వార్డే అయినప్పటికీ బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా దూరంగా విసిరేసినట్టు ఉన్న ప్రాంతమే కొత్తూరు. ఇక్కడ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్మించింది. తమ అపార్ట్మెంట్లకి వెళ్లడానికి సరైన రహదారి లేదని మార్గం చూపాలంటూ టిడ్కో వాసుల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టిడ్కో గృహాల వారు తమకు బయటకు వెళ్లడానికి లోపలికి రావడానికి సరైన మార్గం లేదంటూ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఇప్పటి వరకు తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేకపోయినా సర్దుకుపోతున్నామన్నారు. సమీపంలో ఉన్న పంట పొలాలకు సరిగ్గా నీరు అందక బోదె కాలువకు అడ్డంగా ఉన్న తూరాలను తొలగించేయడంతో టిడ్కో అపార్ట్మెంట్లకు దారులు మూసుకుపోయాయని వారు చెబుతున్నారు. ఈ ఆందోళనకు బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ బర్లా శ్రీనివాస్ యాదవ్ మద్దతు ప్రకటించారు. కాలనీ వాసులకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం 1వ వార్డు కత్తూరు టిడ్కో ఇళ్లకు సంబంధించి ఈరోజు ఈ మీటింగ్ అంతా కూడా పెట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2000 పైసీలకు ఉన్న ఈ గృహాలకు ముఖ్యంగా రహదారి మార్గం ఏదైతే ఉందో అది పూర్తిగా ఫెయిల్ అయిందని మనం చెప్పవచ్చు. ఈరోజు ప్రైవేట్ లేఅవుట్ ఏదైనా ఆ యొక్క పర్మిషన్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు. అటువంటి సందర్భంలో 2000 పైసలకు గృహాలు ఇచ్చినటువంటి పేదల ఇల్లులు, ఈ యొక్క పేదలకు ఇల్లులు ఇచ్చారు కానీ రహదారి మార్గం ఏర్పాటు చేయలేకపోవడం గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. 8 అడుగులు రోడ్డు ఇవ్వడం అంటే అది ఏ ఉద్దేశం చేత ఇచ్చారనేది అధికారులు కూడా ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన 8 అడుగుల రోడ్డులో కూడా ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి వీధుల నుండి మెయిన్ రహదారి మార్గం అనుకుంటున్నాం, అది రహదారి మార్గం కాదు. విలేజ్ల్లో కూడా అంత చిన్న రోడ్లు ఉండవు. ఆ 8 అడుగుల రోడ్డుకి ఉన్న ఈ వీధుల నుండి కనెక్ట్ అయినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు అధికార గవర్నమెంట్ ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పొలాలకు నీరు వెళ్ళట్లేదని చెప్పేసి ఆ ఒక కారణం చేత గవర్నమెంట్ చేసినటువంటి 3 రోడ్లను జేసీపీలతో తొలగించడం జరిగింది. ఏ అధికారం చేత గవర్నమెంట్ వేసిన రోడ్డును వీళ్ళు తొలగించారు అంటే రాజకీయం నుంచి అండ లేకుండానే ఇది తీసారా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ ఉన్న 8 అడుగుల రోడ్డు కూడా రోడ్డు మధ్య మార్గంలో విరిగిపోయి ఒక ఆటో వెళ్తే రెండో ఆటో కూడా రాలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఉన్న రోడ్డు మార్గం తీసేశారు. కరెంట్ మీటర్ల దగ్గర ఉన్న ఆ యొక్క ఖాళీ ప్రదేశాన్ని ఇప్పటి వరకు కూడా పూడ్చకపోవడం, కరెంటు బిల్లు కట్టకపోతే ఈరోజు కట్టకపోతే రేపు పీజీ తీసుకెళ్ళిపోతారు. ఆ క్రమంలో మన ఆ అధికారుల నీటికి చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. ఆ వాటర్ ట్యాంక్ ఇప్పటి వరకు కూడా పూర్తి చేయకపోవడం మేజర్ ప్రాబ్లం అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రహదారి మార్గంలో కత్తూరు నుంచి బైపాస్కి వచ్చే రోడ్లో డంప్ యార్డ్ రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ డంప్ యార్డ్ అంటించే క్రమంలో ఆ పొగది కూడా కమ్మేసి 4 రోడ్ల జంక్షన్లో లారీలు అవి కూడా చాలా వేగంగా వస్తాయి. అక్కడ స్కూల్ పిల్లలు, వృద్ధులు, వికలాంగులు కూడా అదే రోడ్డు పైన వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా జరగనానిది జరిగిన తర్వాత మనం స్పందించే కన్నా ముందుగా ఈ ప్రజలకు ఏదైనా న్యాయం చేయాలి అంటే గవర్నమెంట్ దీనిపైన ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి.